శ్రీమాత్రే నమః. హలో అండి. నా పూజల్లో ఎక్కువగా అడిగే డౌట్స్ ఏంటంటే, అమర్ బ్రో మీరు అలంకారం చేసేటప్పుడు దండలు బాగా అలంకరిస్తున్నారు కదా, అవి ఎలా ఉంటున్నాయి చెప్పండి అంటున్నారు. నేను అలంకారం చేసేటప్పుడు వెనకాతల ఎలాంటి బేస్ పెట్టనండి. కొంతమంది ఏంటంటే న్యూస్ పేపర్స్, క్లాత్లు, బ్లౌజ్ పీసెస్ అట్లా పెడుతూ ఉంటారు. నేను అలా ఏమీ పెట్టను. డైరెక్ట్గా అమ్మ ఎలా అలంకరించుకుంటుందో అట్లానే పెడతాను అనమాట. అంతే. దట్టు దండ స్టిఫ్గా ఉండాలి అంటే ఎలా చేయాలో, దండ ఎలా అల్లాలో నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను. అది చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేనైతే కనుక దండ అమ్మ ఎలా అలంకరించుకుంటుందో అలాగే వేస్తాను. ఇక్కడ ఆసనం ఉంది కాబట్టి మీకు అట్లా ఉన్నది అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆసనం లేకపోయినా కూడా నేను అమ్మకి అట్లానే గజమాలగా మెడ నుంచి వేస్తాను, అమ్మకి భుజాల మీద నుంచి. సో అమ్మ అట్లా అలంకరించి కూర్చుంటుంది. సో మీకు అప్కమింగ్ వచ్చే వ్రతాలకి, పూజలకి ఈ చిన్న టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అలంకారం ఎలా చేస్తే బాగుంటుంది అని మీకు తెలుసుకోవాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అది కూడా కామెంట్ చేయండి. నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. చక్కగా మీరు కూడా అలంకరించి అమ్మవారి పూజలు చేసుకోండి. సో ఈ చిన్న టిప్స్, నా అలంకారం టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.